నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి వెల్కమ్ చెప్పేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఏమని చూపిస్తున్నారు రాజు గారు ఈరోజు? సో ఈరోజు అరికెలతో పులిహోర చేస్తున్నానండి, అది కూడా ఉసిరి కాంబినేషన్లో. సో కొంచెం హెల్దీగా కూడా ఉంటుందండి, అంటే అరికెలతో చేస్తున్నాం కదా. అవును. సో ఉసిరి ఇప్పుడు మనకు సీజనల్గా కూడా దొరుకుతుంది. సో పులుపు కోసం అది యూజ్ చేసుకుంటూ పులిహోర చేసుకుంటాం. సో ఉసిరి అరికెల పులిహోర. అవునండి. ఓకే, మరి ఉసిరి అరికెల పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి అరికెల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము 1/2 కప్పు, అరికెలు 1 కప్పు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన పల్లీలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం సో ఇవి మనకు మార్కెట్లో ఈజీగానే ఇప్పుడు ఈ మధ్య అన్ని దొరుకుతున్నాయి, అంటే మిల్లెట్స్ అన్ని కూడా మనకు. వీటిని కొంచెం మనం ఉడికించేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. సో మామూలుగా కొర్రలు అనేది మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. సో ఇవి అరికెలు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో మామూలుగా అంటే విడిగా ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసేసుకొని వార్ చేసుకొని వెంటనే కొద్దిగా మళ్ళీ చల్లనీళ్ళలో వేసేసుకుంటే మనకు కొంచెం పొడి పొడిగా అలా గింజలుగా అలాగే ఉండిపోతాయి. సో మామూలుగా అంటే మనం ఎసరేస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా కొద్దిగా తక్కువ చేసుకుంటే అది ఫాస్ట్గా ఉడుకుతుంది. కాబట్టి తర్వాత కొంచెం మనకు ఆ స్టీమ్ ఆ వేడి మీద కూడా మిగతాది ఉడికిపోతుంది. ఓకే, ఆ జాగ్రత్త కొంచెం తీసుకోవాలి. సో ముందుగా నేను ఉడికించి పెట్టేశాను ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా. ఓకే, సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నామండి. ఆయిల్ ఇస్తారా? నూనె అండి. ముందుగా ఎండుమిరపకాయలు, సో చాలా మందికి పులిహోరతో పాటు నంచుకు తినడానికి చాలా ఇష్టపడతారు కదండి ఎండుమిరపకాయలు. సో వాళ్ళ ఇష్టం. నేను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేశాను, కావాల్సి ఆ పలంగా కూడా మనం వేసుకోవచ్చు, అందులో పట్టుకోవడానికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అలా తినేవాళ్ళకి. సో దీంట్లో కొంచెం మనకు ఎక్కువగా నల్లబడితేనే కొంచెం బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. బేసిక్ గా అలా అయితేనే కొంచెం అంత కారం కూడా తెలియదు, తగ్గుతుంది కాస్త. నెక్స్ట్ పోపు దినుసులు. సో పులిహోరలో కానీ ఉప్మాలో కానీ మెయిన్ ఆ పోపు మీద ఆధారపడి ఉంటుంది. సో అది కూడా కరెక్ట్గా వేగాలి, దూరగా వేగితేనే ఆ టేస్ట్ మనకు కమ్మగా ఉంటుంది. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, సో వీటితో పాటుగా ఇంకొక ముఖ్యమైనది ఇంగువ అండి. ఓకే, సో ఉసిరికాయ తురుము కూడా మనం వేయించుకోవాలి రాజుగా, లేకపోతే ఆ పచ్చిది ఆ పట్టిని కలిపేసుకోవటమేనా? అది వేయించుకోవాలండి, కొంచెం వగరు కూడా ఉంటుంది కదా, పులుపుతో పాటు కొంచెం వగరు కూడా ఉంటుంది కాబట్టి ఉసిరి తురుము కొద్దిగా వేయించుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తురుము తీసుకోవాలి. ఇది కాస్త మనకు వేగాలండి. ఓకే, సో బాగా వేగితే ఏంటంటే ఆ వగరుతనం అనేది పోతుంది. సో ఆ పులుపు అనేది మనకు బాగా వచ్చేస్తుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది అప్పుడు. సో ఇది అయితే మనం అది అరికెలు కలిపేసుకోవటమే కదా? ఎస్ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం ఆ పసుపు ఉప్పు యాడ్ చేసి అప్పుడు మనం ఉడికించుకున్న అరికెలు యాడ్ చేసేస్తాం. సో మేము చిట్కా చూసేస్తాం రాజుగారు అయితే. సరేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. బంగాళాదుంప చిప్స్ అంటేనే కరకరలాడుతూ ఉంటాయి. మరి అవి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటేనే రుచికరంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఓపెన్ చేసి పెట్టేసి అలా వదిలేయడం వల్ల గాలి చొరబడి కాస్త మెత్తబడిపోతూ ఉంటాయి. మరి ఇవి తిరిగి కరకరలాడాలంటే కాసేపు కనుక ఓవెన్లో ఉంచినట్లయితే తిరిగి బాగా క్రిస్పీగా తయారవుతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? వేగిపోయిందండి. సో దీంట్లో పసుపు, సరిపడా ఉప్పు అండి.
సో ముందుగా మనం ఉడికించుకున్న అరికెలు. ఓకే. సో వీటిని మనం అంటే కరెక్ట్గా ఉడికిచ్చేసుకుంటే ఆ చిన్న చిన్న చిట్టి ముత్త ఎలా కనిపిస్తాయి మనకి. ఈ పులిహోర కొంచెం మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి పల్లీలు డీప్ ఫ్రై చేయకుండా వేయించిన పల్లీలు యాడ్ చేసుకుంటున్నాం. సో లేదు అలా కావాల్స్తే అలాగే బాగుంటుంది అనుకుంటే అది పోపులో అయినా కొంచెం వేసేసుకొని వేయించేసుకున్నా మనకి బాగానే ఉంటుందండి. ఉసిరితో ఐడియా అనేది బాగుంది. కొంచెం ఆ పులుపుతో మనకి ఎప్పుడైనా కాస్త పులుపు ఉంటే కూడా బాగుంటుంది కదా, ఇలా రైస్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా చేసుకొని తినేటప్పుడు. అవునండి. సో సీజనల్గా దొరికే ఇలాంటి మనం వాడుకుంటే బాగుంటుంది. సో ఇంకొద్దిగా పైనుండి వేయించిన పల్లీలు. ఓకే, ఉసిరి అరికెల పులిహోర రెడీ అండి. ఉసిరి అరికెల పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరి అరికెల పులిహోర తయారు చేసే విధానం. ముందుగా అరికెలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరికెలు, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరి అరికెల పులిహోర రెడీ. ఉసిరి అరికెల పులిహోర తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఉసిరి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. కొంచెం వేయించుకోవటం వల్ల అంత పుల్లగా అలా లేదు, ఎంత కావాలో అంత పులుపు ఉంది, సరిపోయింది. పోపు అంతా కూడా చాలా బాగా వేగి మంచి టేస్ట్ యాడ్ చేసింది యాక్చువల్గా అరికెలకి. సీజన్లో దొరికినప్పుడు సో చాలా మంది పచ్చళ్ళు అవే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా పులుపు బేస్డ్ ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ మనం ఇలా ఉసిరికాయలను కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళ కంటే ఇలా తీసుకోవటమే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం కదా. చూసారు కదా ఉసిరి అరికెల పులిహోర, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్రెడ్ పాలలో అద్ది తింటూ ఉంటాం కదా, ఈసారి ఏం చేస్తారంటే బ్రెడ్ని పాలలో అద్ది పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ముఖానికి మెడకి మృదువుగా మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా పోయి చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి మరి కపుల్ రెడీగా ఉన్నారు కదండి. చూద్దాం ఎలాంటి వంటలు చేస్తారో. హలో అండి. మీ పేరేంటి? నర్మదా అండి. నర్మదా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? రామకృష్ణ అండి. రామకృష్ణ గారు ఏం చేస్తుంటారు? నేను పాజిటివ్ హోమియోపతిలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండి. ఓ సూపర్. వంటలు వచ్చండి రామకృష్ణ గారు మీకు? కొన్ని వచ్చు. కొన్ని వచ్చా? ఈ ప్రోగ్రామ్ కోసం నేను స్పెషల్ గా నేర్చుకుని. వెరీ గుడ్. ఓ మా ప్రోగ్రామ్ కోసం స్పెషల్ వంట ఈ రోజు నేర్చుకున్నారా? అయితే సూపర్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఏం వంట చేస్తారు? పన్నీర్ పరోటా. ఓకే, మరి పన్నీర్ పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ పరోటా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నర్మదా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం? ఫస్ట్ పిండి రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, దానికోసం పొడి పిండి, గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, నూనె, ఇంకా సాఫ్ట్ గా రావాలంటే కొన్ని పాలు వేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా వస్తుంది. పాలు వేసుకుంటే ఓకే, వేసి తడిపేసి పెట్టేశారు. అంటే కొంచెం నానితే బాగుంటుంది కదా మనకి. 1 hours నానితే చేసుకోవడానికి స్మూత్ గా సాఫ్ట్ గా వస్తాయి. స్టఫింగ్ ఏమైనా కుక్ చేసుకోవాలండి? లైక్ పన్నీర్ వేయించడం ఏం లేదా?
ఓ డైరెక్ట్ మిక్స్ చేసుకోవటం. ఓకే. ఫస్ట్ పన్నీర్ తీసుకోవాలి. సో ఈ పన్నీర్ కొంచెం తురిమేసారా? గ్రైండ్ చేసిన పన్నీర్. ఓకే. సాల్ట్, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, పచ్చగా దంచిన. ఓకే. సో మనకి కారం అంత పచ్చిమిర్చి కారం కూడా కలర్ కోసం కొంచెం ఎండు కారం వేస్తాను. ఓకే ఓకే. ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మిర్చి ఎక్కువ ఉంటే మనం అలాగే ఉంచేసుకోవచ్చు కదా. తురిమిన అల్లం. ఓకే. ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్ పుల్ల పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందని. ఓకే ఓకే. కట్ చేసిన కొత్తిమీర, అనేసి కలిపి పెట్టుకోవాలి. కలిపేసేలా. ఓకే. మిక్స్ చేసేసాయి. మనం పన్నీర్తో చేసుకుంటే అయితే మనకి పరోటాలు ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే కుక్ చేసుకోవటం అంటే ఏదైనా కూరగాయలు అయితే కొద్దిగా వేయించుకోవాలి. ఇది రెడీగా ఉంటుంది కాబట్టి అన్ని కలిపి వేసి పెట్టుకోవడం, అంటే తొందర అయిపోతుంది. అండ్ అందులో కలిపినవి కూడా మనం ఏమి కొత్తగా కొనుక్కోవాల్సి, అన్ని ఇంట్లో రెడీగా ఉండేవి. ఓకే. మీరేమైనా వర్క్ చేస్తుంటారా నర్మదా గారు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? పాప బాబు. వాళ్ళ కోసం అన్ని ఇలా మంచి మంచి వెరైటీ వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? పాపకు బాగా ఇష్టం వెరైటీస్. ఓ, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 7th క్లాస్, బాబు 2nd క్లాస్. తను పన్నీరు మామూలుగా తినదన్నమాట. ఇట్లా స్టఫ్ చేసి పెడతాను, తింటుంది. ఓకే ఓకే. ఏం పేర్లు అండి మీ పిల్లల పేర్లు? పాప పేరు కృష్ణశ్రీ, బాబు పేరు గౌతమ్ కృష్ణ. ఓహో, వాళ్ళ కలిసిలా పెట్టారే. మా ఫ్యామిలీలో అందరి పేర్లు కృష్ణలే. కృష్ణ, రామకృష్ణ, గౌతమ్ కృష్ణ. మా ఫ్యామిలీలో ఉన్న బాయ్స్ అందరి పేర్లు కూడా కృష్ణలే. ఓ, అదేమన్నా మా మామయ్యకి కృష్ణ అంటే ఇష్టం అన్నమాట. సో అందరి పేర్లు అంటే హీరో కృష్ణ అంటే ఇష్టమా లేకపోతే దేవుడు కృష్ణ? దేవుడు కృష్ణ అంటే ఇష్టం. ఫాదర్ పేరు గోపాలకృష్ణ. సో మా ఇంటి పేరు కూడా శ్రీకృష్ణ నిలయం. సో అంటే ఆయన శ్రీకృష్ణునికి డివోటీస్ మీరందరూ. ఓకే. సో కంపల్సరీ కృష్ణ రావాల్సిందే. సో మీకు బ్రదర్స్ ఉన్నారండి? ఉన్నారండి. మురళీకృష్ణ, విజయకృష్ణ. మా బ్రదర్స్ మురళీకృష్ణ, విజయకృష్ణ, రామకృష్ణ. మా బావ పిల్లల పేర్లు కూడా జయకృష్ణ, వంశీకృష్ణ, శివకృష్ణ. సో ఏదున్నా ముందు వెనకాల కృష్ణ ఒకటి ఉండాలన్నమాట. కృష్ణ ఫ్యామిలీ. సూపర్. సో అయిపోయినట్టేనా? కలపడం అయిపోయిందండి. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకున్నాం. సో మనకి ఎంత సైజ్ పరోటా కావాలంటే అంత సైజ్ చేసుకోవడం. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే. చపాతీ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇది కూడా పెనం ఆన్ చేయండి. ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, కొంచెం నాని మంచిగా వస్తుంది అన్నమాట. చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది, ఈజీగా వస్తుంది. సో చపాతీలు ఎక్కువ తింటారండి ఇంట్లో? రోటీస్ నైట్ చపాతీయేనా? ఓ, అదే రోజు అలా ప్లెయిన్ చపాతీలు తినే బదులు ఇలా కొంచెం దాంట్లో స్టఫ్ డిఫరెంట్ తినవన్నీ దీంట్లో పెట్టి స్టఫ్ చేసి పెడతాను. తినవన్నీ అందులో పెట్టేస్తారా? పొడి పిండి వేసుకోవాలి. ఈ రోల్స్ పరోటాలు అంటే హ్యాపీగా తినేస్తారు కదా పిల్లలు కూడా ఇష్టంగా. స్టఫింగ్ దీని మధ్యలో పెట్టేద్దాం. పెట్టేసి రోల్. సో మీ తోడుకోళ్ళ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారా అండి? ఊరి దగ్గర ఉంటారు వాళ్ళంతా. ఓకే. ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఇక్కడ? ఓ, ఎక్కడ నేటివ్ ప్లేస్? నాగర్ కర్నూలు. సో మీరు జాబ్ కోసమని ఇక్కడ? అవునండి, నేను 25 years నుంచి ఇక్కడే ఉన్నాను. హైదరాబాద్లో. ఓ సూపర్. ముందు నుంచి మీ వర్క్ అంతా హైదరాబాద్? అవునండి. ఓకే. మెల్లగా వేసుకోవాలి, లేకపోతే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే ఓకే. మీరు పెళ్ళికి ముందు ఏమైనా వర్క్ చేసేవారా? అప్పుడు కూడా ఏం లేదా? అప్పుడు కూడా. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి ఇంతకి? 13 years. ఓ, కాకపోతే పిల్లల కోసం అని నేనే వద్దన్నారా? ఓకే. మీకు మరి ఇంట్లో బోర్ పట్టుదా? పిల్లలతోనే సరిపోతుందా? మాకంటే ఎక్కువ మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడిది. ఓకే. ఎప్పుడు వెళ్తున్నారు, ఏం చేస్తున్నావు? స్టఫ్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయింది. ఆయిల్ వేసుకున్నాం. ఓకే. ఇష్టం అంటే నెయ్యి, మన ఇష్టం. నెయ్యి ఆర్ బటర్ ఏది ఇష్టం అంటే అది. మా పాప తినదు బటర్. అవి కూడా తినదా? మీ పాప అయితే చాలా చూజీ అన్నమాట. చాలా చూజీ. దీనికి కాంబినేషన్ ఏమైనా ఉంటే బాగుంటుందా లేకపోతే ఉట్టిది తినేసేస్తే బాగుంటుందా? రైతా బాగుంటుంది. రైతా కాంబినేషన్ బాగుంటుందా? ఓకే.
అటు ఇటు కాలితే మనకి రెడీ కదా. ఇది పొంగుతుంది కూడానా పరోటా? నూనె అంటే మనకి పాలు వేసిన ఓకే ఓకే సాఫ్ట్గా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు 2 చపాతీస్ తీసుకొని ఫస్ట్ ఒక చపాతీ వేసి దాని మీద స్టఫింగ్ అంతా వేసి మళ్ళీ ఇంకో చపాతీ వేసి క్లోజ్ చేస్తే రౌండ్గా వస్తుంది. అవును, లీక్ అవుతుంది అన్న భయం కూడా ఉండదు. యా, కొంచెం క్లోజ్ చేస్తే పన్నీర్ పరోటా రెడీ అండి. ఓకే, ప్లెయిన్ గా కాకపోయినా రైతా వేసుకొని తింటే కూడా బాగుంటుంది. సో రైతా చేశారా మీరు? రెడీగా ఉంది, ఇక్కడ పెట్టేసారు. కొందరికి ప్లెయిన్ గా ఇష్టం ఉండదు. అవును, సో రైతా కాంబినేషన్ లో బాగుంటది. పరోటా విత్ రైతా రెడీ. ఓకే, మరి పన్నీర్ పరోటా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కారం, తరిగిన అల్లం, ధనియాల పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకోవాలి. దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లా వత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ పరోటా రెడీ. పన్నీర్ పరోటా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి, రైతా కూడా పెట్టారు. రైతాతో చాలా బాగుంది, చాలా బాగుంది. ఉట్టిది కూడా బాగుంది. అంటే దాంట్లో వేసిన అల్లం ముక్కలు, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా, అల్లం కాడ బాగా ఎక్కువగా తెలుస్తుంది. తర్వాత పన్నీర్ కూడా చక్కగా కుక్ అయింది. ఆమ్చూర్ ఇవన్నీ వేసారు కదా, అవన్నీ కూడా చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్లు అన్ని కూడా చాలా బాగున్నాయి దాంట్లో. సో మీరు చెప్పినట్టు ఏంటంటే ఇది ఒకటి తీసుకుంటే సాయంత్రం టైంలో మనకి ఫుల్ అయిపోతుంది. పిల్లలకి పెట్టేసేయచ్చు, బాక్స్లలో పెడితే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. ప్లస్ ఏంటంటే మంచి ఫీలింగ్ గా కూడా ఉంటుంది. సో లేట్ గా డైజెస్ట్ అనేది కూడా కొంచెం స్లోగా అవుతుంది, కొంచెం అంటే స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా బాగుంది, టేస్టీగా చేశారు. పన్నీర్ పరోటా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు మా షోలో పార్టిసిపేట్ చేసి వంటలు చేయాలి అనుకుంటే మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాలు అంటే మనం కూరల్లోకి విరివిగా వాడుకుంటూ ఉంటాం, కానీ టమాటా రసం కొద్దిగా తీసుకొని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది, మెరుస్తూ ఉంటుంది. ఓకే, మరి పరోటా చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏంటి చూద్దాం. సో రామకృష్ణ గారు రెడీయా? రెడీ అండి. మీరేం ప్రిపేర్ చేస్తారు ఈరోజు? క్యాబేజీ పచ్చడి అండి. క్యాబేజ్ పచ్చడి? అవునండి. సో రోడ్ పచ్చడి లాగానా లేకపోతే నిలువ ఉంచుకునే? అంటే నిలువ అంటే ఉండదు, 1-2 days ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడైనా ఇమీడియట్ కావాలి అంటే ఇన్స్టెంట్ గా చేయడం అంటే ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆ పచ్చడి ఈరోజు మాకు చేసి చూపిస్తారన్నమాట. ఓకే ఓకే, మరి క్యాబేజ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రామకృష్ణ గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో క్యాబేజ్ సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకోవాలండి. ఓకే. ఓ క్యాబేజ్ ఇంకా గ్రైండ్ చేసుకోవటం అట్లా ఏం అక్కర్లేదు? లేదండి, సన్నగా తరిగితే సరిపోతుంది. జస్ట్ అన్ని మిక్స్ చేసుకోవటమే. అంతే అండి. ఇప్పుడు ఆవకాయ లాగా? ఆవకాయ పచ్చడిలో. ఓకే. కాకపోతే చాలా మంది క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు. ఈ విధంగా చేస్తే మా పిల్లలు కూడా తింటారా? క్యాబేజ్ తిన్నారు, కర్రీ తిన్నారు, కానీ ఇట్లా పచ్చడి అయితే ఇష్టంగా తింటారా? అవును, చాలా మందికి ఆ క్యాబేజ్ ఉడకబెడితే ఆ స్మెల్ అని చెప్పి నచ్చదు, కానీ పాపం క్యాబేజ్ చాలా బాగుంటుంది ఎందుకు. దీంట్లో ఉప్పు అండి, తగినంత ఉప్పు. ఓకే. సో ఎవరు నేర్పించారండి పచ్చడి మీకు? మా ఇంట్లో చేస్తుంటారండి. ఓకే. నేను రెగ్యులర్, ఈవెన్ మా లంచ్ బాక్స్ లో కూడా రెగ్యులర్ గా ఉంటుంది. మా కొలీగ్స్ కూడా దాన్ని చాలా ఇష్టంగా తింటారా? ఓకే. తర్వాత నిమ్మకాయ పిండుకోవాల్సి ఉంటుంది.
సో ఈ క్యాబేజ్ పచ్చడి అయితే ఎక్కువ ఊరక్కర్లేదు అనుకుంటా కూడా కదా మనకి, అంటే కొంచెం ఒక 1 day అయితే ఏదైనా బాగుంటుంది. అదే అండి. బట్ ఇన్స్టెంట్ గా తినాలనుకున్నా కొంచెం కరకరలాడుతూ బాగా. సో మీకు అందరూ కూడా చాలా లాంగ్ టైం నుంచి ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు కదా, అంటే మీ కొలీగ్స్ అందరూ కూడా? నేను ఇక్కడనే 10 years నుండి గత 10 years నుంచి వర్క్ చేస్తున్నాను పాజిటివ్ హోమియోపతిలో. ఓకే ఓకే. సో అందరు కలిసి షేర్ చేసుకుంటాం ఏదైనా సరే. ఓ సూపర్. ఈ మధ్య హోమియో కూడా చాలా, అంటే ముందు నుంచి ఉంది కానీ ఇప్పుడు ఇంకా కొంచెం అవేర్నెస్ ఎక్కువ పెరిగింది కదా. అంటే మా మెయిన్ గా పాజిటివ్ హోమియోపతి నుంచి కూడా చాలా మా టీవీలో ప్రోగ్రామ్స్ జరుగుతుంది రెగ్యులర్ గా. సో పబ్లిక్ కూడా అట్రాక్ట్ అవుతుంది. మా నుండి వేరే ఇతర హోమియో డాక్టర్లు కూడా చాలా డిమాండ్ వచ్చింది. ఓకే ఓకే. అవును. దీంట్లో కారం అండి. ఓకే. పసుపు కూడా ఇప్పుడే కలుపుకోవాలి, బాగుంటుంది. ధనియాల పొడి, ఇది జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. సో ఇది ఫ్లేవర్ టేస్టీ కోసం. ఓకే ఓకే. దీన్ని బాగా పచ్చళ్ళలో కొంచెం మెంతి పొడి ఉంటే బాగుంటుంది. అవునండి, జనరల్ గా. అవునండి, అందుకే దీన్ని కూడా. ఓకే. క్యాబేజ్ మాత్రం బాగా కోసారు, అంత సేమ్ సైజ్ గా. యూజువల్ గా క్యాబేజ్ కట్ చేయడం కొంచెం కష్టం కదా, ఎందుకంటే అవునండి అది ఊడిపోతా ఉంటుంది. మేము రెగ్యులర్ గా చేస్తుంటాం కాబట్టి మాకు బాగా అలవాటు అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా అంటే బ్యాచులర్ గా అలా ఉన్నారండి? ఉన్నానండి. అప్పుడు వంటలు చేసుకునేవాడిని, కాకపోతే కొన్ని మాత్రమే. ఒకటి 2 వంటలు అంతే. టొమాటో కూరలు, టమాటా కూర, పప్పు, ఎగ్ ఇలాంటివే కదా. టమాటో ఎగ్ ఎవరైనా అదే బ్యాచులర్ అనగానే ఫస్ట్ రెండు వచ్చేస్తాయి. పోపు పెట్టేద్దామా? ఓకేనండి. కొద్దిగా నూనె తీసుకుని. మరి అంత సరిపోతుందా మనకి, అంటే ఆ క్యాబేజ్ అంత పట్టాలి కదా? సరిపోతుంది. ఓకే. మినపప్పు అండి. ఓకే. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. మినపప్పు వేసుకుంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది. అయితే ఈ పచ్చడి మనకి 2 days కంటే ఎక్కువే ఉంటుంది, నిలువ ఉంటుంది కదా మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి. తక్కువ క్వాంటిటీ చేసుకుంటే అందరికీ నచ్చితే ఒక పూటలో అయిపోతుంది కదా. ఫ్రీక్వెంట్ గా చేస్తూనే ఉంటాం ఇది. అవునా? ఓ మిర్చి వేద్దామండి. ఎండుమిరపకాయలు. ఓకే. సో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. అవునండి. ఇది ఇంగువ పొడి కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగా వస్తుంది. పచ్చళ్ళలో ఇంగువ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మనము. సో కొత్తిమీర కూడా కలుపుకుందామండి. కలర్ బాగుంటుంది, కలర్ఫుల్ గా. కొత్తిమీర మిక్స్ చేస్తున్నాను. పచ్చిగున్నా కూడా బాగుంటుంది తింటే. అవును, చపాతీకి బాగుంటుంది. ఓ చపాతీ లాంటి వాటికి బాగుంటుంది. సో ఇప్పుడు పోపును మనము దీంట్లో మిక్స్ చేసి ఇది ఇలా తీసేసుకొని వేసేస్తాం. రెడీ అండి. టేస్టీ క్యాబేజ్ పచ్చడి చూడడానికే బాగుంది చక్కగా. క్యాబేజ్ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పచ్చడి తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, ఉప్పు, నిమ్మరసం, కారం, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని క్యాబేజ్ మిశ్రమంలో వేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పచ్చడి రెడీ. క్యాబేజ్ పచ్చడి తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు, క్యాబేజ్ పచ్చడి టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో చూడ్డానికి చుడవలా కనిపిస్తుంది. అన్ని ఫ్రెష్గా వేసాం కదా పొళ్ళన్నీ, ఘాట్ ఎక్కువగా తెలుస్తుంది. ఫ్రెష్ టేస్ట్ బాగుంది. సో ఎప్పుడైనా ఇలా ఫస్ట్ చేయగానే తింటే అదొక టేస్ట్ వస్తుంది. ఎస్. సో ఇది కాస్త ఊరిన తర్వాత తీసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పుడు ముక్క కూడా కొంచెం మెత్తబడుతుంది. మామూలుగా ఏంటంటే మనం దోసకాయతో అది చేసుకుంటాం కదా, సో పచ్చి ముక్కలే యాడ్ చేసేసి సో చేసిన ఫ్రెష్గా మనం ఒక 2 గంటల్లో వాడుకుంటే కొంచెం ముక్క కరకరలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది కదా. సో ఇది కూడా అలాగే చాలా బాగుంది. సో ఇంకొంచెం పులుపు పడవచ్చండి, యాడ్ చేసుకోవచ్చు.
సో బాగుంది, సింపుల్ గా చేసిన వంటలు రెండు కూడా మంచి టేస్టీగా బాగా వచ్చాయి. ఈరోజు మేడం గారు సో కొంచెం కొద్దిగా పులుపు అంటే అప్పుడు ఇటు వెళ్ళిపోయేది. చాలా చాలా బాగుందండి. అంటే ఇలా కొత్త కొత్త రుచులు కావాలని చెప్పి చాలా మంది కూడా చూస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా. క్యాబేజ్ తో ప్రొఫెషనల్ అలానే లేదండి. అంటే కొద్దిమంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమే చేస్తారు, బట్ వీళ్ళకంటే ఎక్కువ మార్కులు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది అయింది చూస్తూ ఉన్నాం కదా, గెలిపియాలని. ఓకే, ఇద్దరికీ ఉంటుంది, వచ్చిన ఇద్దరికే ఉంటుంది. అంటే వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అని ఉంటుంది. ఓకే, సో నర్మదా గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో నర్మదా గారు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. రామకృష్ణ గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి మంచి టేస్టీ వంటలు మాకు చేసి చూపించినందుకు. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు తెలుగు రుచిలో జంటగా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బీట్రూట్ని కాస్త పేస్ట్ లాగా తయారు చేసుకుని అందులో కొద్దిగా ఎగ్ వైట్, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకొని మొత్తం బాగా ఒక ప్యాక్ లాగా తయారు చేసుకొని ముఖానికి, మెడకి, చేతులకి ప్యాక్ లాగా వేసేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ముడతలు, మచ్చలు ఇలాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా ఆరోగ్యకరంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. నమస్తే అండి, నేను మీ ఉషా. ఈరోజు ఒక మంచి వంటతోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కాజు బెంగన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే కాజు బెంగన్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రోటీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు, మన ఇష్టం, ఎలాగైనా తినచ్చు. కావాలంటే ఉత్తకు కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. దీనిలో కొంచెం ఎండుమిరపకాయలు, ఇందులో జీలకర్ర, ఆవాలు కలిపి ఉంది, పోపు దినుసులండి, కొంచెం పచ్చిమిర్చి కారం కోసం, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంతమందికి ఎక్కువ వేసుకుంటే ఇష్టం, అలా కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు. ఇది కొంచెం వేగనిద్దాం. ఆవాలు చిటపట అంటున్నాయండి. ఇవి చిటపట అన్నాక మనం ఆల్రెడీ తరుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నామండి. ఉప్పు నీళ్ళలో ఎందుకు వేస్తారో మీకు తెలుసు కదా, వంకాయ కలర్ రాకుండా. వాటిని ఇందులో వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, కొంచెం మగ్గనిద్దాము. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం, అప్పుడు బాగా మగ్గుతుంది. చూసారు కదండి, కూర మగ్గింది. ఇప్పుడు ఇందులో కొంచెం నానబెట్టిన జీడిపప్పు వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి,
కొంచెం జీలకర్ర పొడి. స్మెల్ భలే బాగా వస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. భలే మంచి వాసన వస్తుంది. కాజు బ్యాంగన్ ఫ్రై రెడీ. మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, కాజు బైంగన్ ఫ్రై రెడీ. మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? కాజు బైంగన్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బైంగన్ ఫ్రై రెడీ. రాజుగారు, వంకాయ కాజు ఫ్రై రెడీ. మీ టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో ఆనందిస్తాం. ఓకే. సో కాజు బైంగన్ ఫ్రై ఎలా ఉంది రాజుగారు? సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఎస్ సార్. మామూలుగానే పిల్లలు బైంగన్ ఫ్రై అంటే తినేస్తారు. ఇక కాజు బైంగన్ ఫ్రై అంటే అసలు కొంచెం కూడా మిగిల్చరేమో. అస్సలు నాకు కూడా బాగా నచ్చింది. సూపర్ టేస్ట్ ఉంది. సో మామూలుగానే ఏంటంటే మనకు వంకాయ మంచి టేస్టీ వెజిటబుల్ అది. సో మంచి ఎలా చేసుకున్నా మంచి రుచికరంగా మనకు సూపర్గా వస్తుంది అది. సో దానికి తోడు మీరు సింపుల్ మెథడ్లోనే చేస్తారు. కొంచెం అలా పోపులా వేసేసి ఎండుమిర్చి. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు పోపు వేసిన విధానం కూడా. జీడిపప్పు కూడా నానబెట్టేశారు కదా. అవును. సో హ్యాపీగా రోటీతో మటుకు మంచి కాంబినేషన్ ఇది. అవునా? లేకపోతే సాంబార్ కానీ రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ ఇంకా చాలా బాగుంటుంది. అవును. సూపర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి బైంగన్ కాజు ఫ్రై. మరి వచ్చే వారం మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. సెలబ్ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాము. రాజుగారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈరోజు? క్యారెట్తో ఏరోప్లేన్ షేప్లో చేస్తాను. ఓ, సో ఇక్కడ పైలట్లు కూర్చోడానికి కాక్పిట్, అలాగే ఇక్కడ సైడ్ విండోస్, సో వింగ్స్ దీంట్లోంచి తీస్తున్నామండి. ఓకే. సో ఇటువైపు వచ్చేస్తాయండి రెండు. సో ఇటు మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇవి బ్యాక్ సైడ్లో ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఇది పైన వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా ముందుగా మనం అన్ని ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇక్కడ బ్రింజాల్తో సో ఇక్కడ విండో అది చేసిన కొంచెం క్లియర్గా ఉంటుంది, డార్క్ కలర్ ఉంటే. ఓకే ఓకే. సో దీన్ని కూడా టూత్ పిక్తో పెట్టేసుకుంటున్నాం. సో విండోస్ కూడా కావాలనుకుంటే ఇక్కడ చిన్న చిన్నగా మనం డాట్స్ లాగా పెట్టేసుకోవచ్చు. సో అటు ఇటు ఒక రెండు పెట్టేసేదాన్ని. సో చిన్న చిన్న పార్ట్స్ మనం పెట్టేటప్పుడు టూత్ పీస్ కాకుండా వెదురు ఉంటాయి కదండి, చిన్న చిన్నగా మనం అలా చీల్చుకొని సన్నగా వచ్చేట్టుగా. సో అప్పుడు మనకు ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే. ఏరోప్లేన్ రెడీ. ఓకే, మరి కార్వింగ్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెదవులు ఎర్రగా ఉండాలి అంటే లిప్స్టికే వాడక్కర్లేదండి, న్యాచురల్గా కూడా ఎర్రగా ఉండేందుకు చిట్కా ఉంది. అదేంటి అంటే కొద్దిగా గులాబీ రేకులు తీసుకుని పాలలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని అందులో కొద్దిగా పాల మీగడ అలాగే తేనె కలుపుకొని దాన్ని రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు మృదువుగా ఉండడమే కాకుండా సహజ సిద్ధంగానే ఎరుపు రంగును సంతరించుకుంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఉసిరి అరికల పులిహార. ముఖ్యంగా ఈ రెసిపీలో మనం అరికలు వాడాం కనుక అరికల నుంచి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది లభిస్తుందండి. కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఈ రెసిపీలో ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కార్బోహైడ్రేట్లో సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ శరీరంలో బలాన్ని ఇవ్వడానికి చాలా వరకు సహాయపడుతుంది. సో ఉసిరికాయ కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఉసిరికాయ నుంచి మనకి వైటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుందండి. సో ఈ వైటమిన్ సి వల్ల లాభం ఏంటంటే అది రోగ నిరోధక శక్తి అనేది పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పనీర్ పరోటా. పనీర్ నుంచి మనకి క్యాలరీస్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్ రూపంలో ఫ్యాట్ అలాగే ప్రోటీన్స్ అలాగే కార్బోహైడ్రేట్ ఈ మూడు రూపంలో లభిస్తుంది కనుక ఫుడ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి ఫుడ్ ఇంగ్రీడియంట్. కాకపోతే ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ప్రోటీన్ రిచ్ ఇంగ్రీడియంట్ అని కూడా మనం దీనికి కన్సిడర్ చేయొచ్చు. గోధుమ పిండి ఏదైతే మనం యాడ్ చేస్తున్నాం గోధుమ పిండి నుంచి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది లభిస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ కూడా ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్ అండి. చాలా మంచి కాంబినేషన్. ఎస్పెషల్లీ పిల్లలకి ఎవరికైతే ఈ కాంబినేషన్ చాలా అవసరం ఉంటుందో, అదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, అదే కాకుండా ఎవరైతే వెయిట్ పెరగాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా వరకు మంచి కాంబినేషన్. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ క్యాబేజ్ పచ్చడి. సో ఈ రెసిపీ చాలా న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్దీ రెసిపీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వీటిలో యాడ్ చేస్తున్న పదార్థాలన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న పదార్థాలు. సో క్యాబేజ్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ కంటెంట్ కూడా ఉంటుంది, కాల్షియం అలాగే మిగతా మినరల్స్లో మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్తో పాటు పీచు పదార్థం కూడా ఉంటుందండి. సో క్యాబేజ్ యొక్క లాభం ఏంటంటే అది ఓవరాల్గా ఈ రెసిపీ యొక్క పీచు పదార్థం పెంచడమే కాకుండా శరీరంలో చాలా వరకు రోగ నిరోధక శక్తి అనేది పెంచడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మెంతులు కూడా యాడ్ చేస్తున్నాం. సో వీటి వల్ల లాభం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా పెంచుతుంది. అదే కాకుండా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ అండి.
సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కాజు బ్యాంగన్ ఫ్రై. ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న కాంబినేషన్ వచ్చేసి వంకాయ అండ్ జీడిపప్పు కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ నుంచి మనకి ముఖ్యంగా క్యాలరీస్ జీడిపప్పు నుంచి యాడ్ అవుతున్నాయండి ఈ రెసిపీలో. ఎందుకంటే వంకాయలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, 30 నుంచి 40 క్యాలరీస్ వరకు ఉంటుంది. కాకపోతే వంకాయలో ఏదైతే కలరెంట్ ఉంటుంది అంటే దాని కలర్ నుంచి మనకి చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ యాడ్ అవుతున్నాయి. అదే కాకుండా మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా తక్కువ అమౌంట్స్లో మినరల్స్ అంటే మ్యాగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ తక్కువ అమౌంట్స్లోనే లభిస్తుంది. కాకపోతే వంకాయ వల్ల లాభం ఏంటంటే అది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అదే కాకుండా మనం ఈ రెసిపీలో కాజు యాడ్ చేస్తున్నాం కనుక కాజు నుంచి మనకి క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ఇంపార్టెంట్ మినరల్స్ కూడా చాలా వరకు లభిస్తుంది. సో ఇది చాలా వరకు మంచి రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చలికాలం అనగానే చర్మం పొడిబారుతూ ఉంటుంది, పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రకరకాల సమస్యలు చర్మానికి సంబంధించి వేధిస్తూ ఉంటాయి. మరి తరచూ ఆలివ్ ఆయిల్తో కనుక చర్మం మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ చలికాలంలో చర్మం పొడిబారడం అనే సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం దొరకడమే కాకుండా చర్మం బాగా మృదువుగా కూడా తయారవుతుంది. రాజ్ గారు ఈ రోజు కూడా మంచి టేస్టీ అండ్ హెల్దీ వెరైటీ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనని మా క్లాస్ పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.